ఇది నిన్ను వెళ్ళగొట్టే టైం, నా టైం. చట్టం ఆ పని చూసుకుంటుంది. అండర్స్టాండ్? ప్రార్థన ప్లీజ్, నా మీద కోపం ఉంటే నన్ను ఏమన్నా చెయ్యి. ఆయన మీద కక్ష సాధించుకో. న్యాయమూర్తిగా ధర్మాసనం మీద కూర్చున్న మనిషిని ఫోన్లో నిల్చోబెడతావా? ఆయన వస్తే నిల్చుని గౌరవించే లాయర్ల ముందు ఆయన్ని దోషిగా నిలబెడతావా? గుడ్. ఈ జ్ఞానం నువ్వా ఇంటికి రాకముందుండాలి. లేదు, నేనా ఇంటికి వచ్చి వద్దని వేడుకున్నప్పుడు ఉండాలి. కనీసం నేను హాస్పిటల్కి వచ్చినప్పుడైనా నువ్వు తెలుసుకొని ఉండాలి. బట్ నౌ ఇట్స్ టూ లేట్. అలా అనుకో ప్రార్థన. ప్రార్థన ప్లీజ్. నీకు కావాల్సింది నేను ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవడం అంతేగా. వెళ్తాను. ఆయన గుండెని ఇంకా గాయపరచొద్దు. నోటీస్ చూసే హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. కోర్టుకి అటెండ్ అయితే ప్లీజ్ నీకు దండం పెడతాను ప్రార్థన, దండం పెడతాను. చాలు. ఇక వినే ఓపిక చూసేసాను. ఆయన లేవు, వదిలే. శభాష్. ఇది సంధి చేసే పద్ధతా? నిజంగా నీకు నా చేత కేసు విత్డ్రా చేయించాలనుంటే ఈ పాటికి నువ్వు చచ్చిపోయి ఉండేదానివి. ప్రార్థన ప్లీజ్ మావయ్య. కనీసం నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉండేదానివి. ఇక్కడికొచ్చి ఇలా బతిమాలుండేదానివి కాదు. ఇది జరగదని, నేను కరగనని తెలుసు, తెలిసి వచ్చావు. నీకు కావలసింది నిజంగా కేసు విత్డ్రా చేసుకోవడం కాదు. కాదు, కేసు రేపనగా కూడా ప్రార్థన ఇంటికి వెళ్ళింది మల్లిక ఎంత గొప్ప మనసు అని అందరి చేత అనిపించుకోవాలని. నన్ను అపార్థం చేసుకుంటున్నావు ప్రార్థన. నేను నిజంగానే అలాంటప్పుడు నువ్వు ఇలా దేవునిచ్చడం దేనికి? పో, వెళ్ళిపో. నువ్వన్న దానివే లేనప్పుడు నేను కేసు ఎవరి మీద పెడతాను? ఎందుకు పెడతాను? సరే, రేపు కోర్టు టైం లోపల
నువ్వు ఆ ఇంట్లో నుంచి ఆయన జీవితం నుంచి తప్పుకున్నానని నాకు ప్రూవ్ చెయ్యి. నీకు థ్యాంక్స్ చెప్పి నాన్న కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. చెప్పు, వెళ్తావా? వెళ్ళగలవా? మంచితనానికి నటనకి తేడా తెలియకపోవడానికి నేను రాజశేఖరాన్ని కాదు. ఏది ఏమైనా నువ్వు మాత్రం ఆ ఇంట్లో ఉండబోవడం లేదు. దట్స్ ఆల్. కోర్టు ద్వారా పరిష్కారమైనా, కోర్టు బయట పరిష్కారమైనా ధ్యేయం మాత్రం ఒక్కటే, నిన్ను ఆ ఇంటి నుంచి బయటికి పంపించడం. ఏది కావాలో ఎలా చెయ్యాలో నిర్ణయించుకోవాల్సింది నువ్వే. ప్రార్థన, వన్ సెకండ్. నువ్వనుకుంటున్నట్టు ఆ ఇంట్లోంచి వెళ్ళడం నాకు క్షణాల్లో పని. కానీ వెళ్ళనని మీ నాన్నకు మాటిచ్చాను. వెళ్ళొద్దంటూ ఆయన గీచిన గీత కట్టుబడి ఇంతకాలం ఆగాను. అదే తప్పనుకుంటే అలాగే కాని, నీ కోరిక ప్రకారం కోర్టులోనే కలుద్దాం. ప్రార్థన, యు నో ఓన్లీ పీనల్ కోడ్. ఐ నో పీనల్ కోడ్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, లైఫ్, స్ట్రగల్ and stranger state in society. That's why I came here to convince you. But you're not accepting. Even though మీ నాన్న గురించి ఆలోచించే విషయంలో కానీ, ఆయన కోసం త్యాగం చేసే విషయంలో కానీ మీ అందరికన్నా నేనే ఒక మెట్టు పైనుంటాను. ఉంటాను. ఏంటి? ఏముంది? ఏం లేదు. మావయ్య గారి కేసు గురించా? అంతకన్నా వేరే సమస్య ఏముంది మనకి? అది సమస్యగా ఎందుకు ఫీల్ అవుతున్నావు? అంటే ఆయన చేసింది తప్పని నమ్ముతున్నప్పుడు, దాని గురించి ప్రశ్నించాలని నిర్ణయించుకున్నప్పుడు ఇక దాని గురించి ఆలోచించటం ఎందుకు? విచిత్రంగా మాట్లాడుతున్నావు అర్చన. ఆయన మా తండ్రి. చిన్నప్పటి నుంచి అమ్మలేని మమ్మల్ని ఆ లోటు తెలియకుండా పెంచిన తండ్రి. చదువు, సంస్కారం, సాంప్రదాయం, మంచి చెడు
ఇవన్నీ నేర్పించిన కన్న తండ్రి మమ్మల్ని సరిగా చూడదేమోనన్న ఉద్దేశంతో మరో పెళ్లి మాట కూడా ఎత్తని మంచి మనిషి. అలాంటి మనిషి ఇలాంటి పరిస్థితిలో ఇరుక్కున్నారంటే ఎవరికైనా బాధగా ఉండదా? ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని కొట్టారా? ఏ కొట్టారా? కొట్టారు. ఎందుకు? తప్పు చేసినందుకు. అంటే తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత ఉందని నేర్పించారు, అవునా? ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. పెద్దవాళ్ళు గనక ప్రశ్నించాం, చెప్పనందుకు నిలదీస్తున్నాం. కానీ ఆయన కొట్టడం వెనుక ప్రేమ ఉంది. ఈ కేసు వెనుక ఏముంది? స్వార్థం, అంతేగా? స్వార్థం కాదు, నిస్వార్థం. కేసు వేసిన ప్రార్థనకి ఇందులో స్వార్థం లేదు. పల్లవి శాలినిల పెళ్ళవ్వటం తన తండ్రికి పట్టిన శనిని వదిలించాలన్న తాపత్రయం, అంతే. నువ్వన్నావే కొట్టడం వెనక్కి కూడా ప్రేముందని, అందుకే ఫీల్ అవుతున్నానని. అవి మిగతా వాళ్ళకి లేవా? వాళ్ళెదిరించడం లేదా? సరే, ఇప్పుడు అవన్నీ ఆలోచించటం అనవసరం. అన్నంత దూరం వచ్చాం. ఏం చేసినా రేపు కోర్టులో జరగాల్సిన కార్యక్రమాన్ని ఎవ్వరూ ఆపలేరు. నాకు కావాల్సింది నీ ఉద్దేశం ఏంటి అనేది. ఆయన గురించి టాపిక్ వచ్చినప్పుడు ఒక్కోసారి ఎగనిస్టుగా మాట్లాడతావు, ఒక్కోసారి సపోర్టింగ్గా మాట్లాడతావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? మాతో ఉన్నప్పుడు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతావు? ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు బాధపడతావు? నిన్నే ప్రశాంత్. చెప్పు ప్రశాంత్. పల్లవి శాలినిలకు అన్నయ్యగా ఆయన్ని అపోజ్ చేస్తున్నాను. రాజశేఖరం గారి కొడుగ్గా ఆయన గురించి బాధపడుతున్నాను. నేనే కాదు, ఆయన ప్రేమ రుచి చూసిన ఎవరైనా ఆయన ప్రస్తుత పరిస్థితి చూసి బాధపడి తీరుతారు. చివరికి ప్రార్థనతో సహా. మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు, కానీ నాకు నువ్వంటే ఇష్టం. నాకు అన్యాయం చేయవుగా? భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, నేను నీకు అన్యాయం చేయను. నా ఫ్యామిలీ కన్నా నువ్వే నాకు ముఖ్యం.
కాదు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా మాట ఒక్కటే. నేను చెప్పినట్లు నడుచుకోకపోతే చచ్చిపోతావు. మా నాన్న చెప్పిన పని చేస్తావా చేయవా? చేస్తావా చేయవా? చేసి తీరాలి. చేయవా? చేయవా? చేయకపోతే ఏం చేస్తానో తెలుసా? తెలుసా? ఇప్పుడు చేస్తావా? చేయవా? 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 గతం గుర్తుకొచ్చిందా? నిన్నంత తేలిక చంపను. చిత్రవద చేసి చంపుతాను. నిఖిల్ అంటే తెలుసు కదా. నిన్ను మామూలుగా వదలను. నువ్వు నాకు చేసిన ద్రోహానికి క్షణక్షణం నరకం అనుభవించేలా చంపుతాను. నరకం అనుభవించేలా చంపుతాను. ఒకరి ఆనందం కోసం 10 మంది బాధపడకూడదనుకునేవాడు. కానీ నీ ఒక్కదాని కోసం కుటుంబం మొత్తాన్ని బాధపడేలా చేస్తున్నాడమ్మా వాడు. ఆయనకు, ఆయన కుటుంబానికి, బంధువులకి, మిత్రులకి, అందరికీ మీ సాక్షిగా క్షమాపణ చెప్తున్నాను. ఎంతకన్నా ఇంకేం చెప్పలేను.